హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి అయితే హరిహర వీరమల్లు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు మూవీ అయితే చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సినిమా జూలై 24వ తారీఖున వరల్డ్ వైడ్గా ప్యాన్ వైడ్గా 5 భాషల్లో అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుని థియేటర్లో అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో మొత్తానికి ఈ సినిమాని అయితే ఈరోజు జూలై 26వ తారీఖు సాటర్డే శనివారం ఉదయం 10 గంటల షోనైతే నేనైతే చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం. అండ్ అలాగే 2 డేస్ కలెక్షన్ ఎంత అనేది, అండ్ అలాగే ఈ సినిమాకి మోర్ దెన్ 80% పీపుల్ సినిమా బాగాలేదని చెప్పి, యావరేజ్ అని చెప్పి, ఫ్లాప్ అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాని అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది. సో అసలు సినిమా మరీ అంత బాగాలేదా? అయితే ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం. అసలు సినిమా చూడొచ్చా చూడొద్దా, సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయగలుగుతుంది, మొత్తానికి ఈ సినిమా లాంగ్ రన్ వచ్చేసరికి ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది, అండ్ అలాగే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా, అసలు సినిమా మొత్తానికి ఎలా ఉంది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిజంగానే డిజాస్టర్ అయిందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో మొత్తానికి అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత తన సోలో ఫిలింతో మన ముందుకైతే రావడం జరిగింది. సో అదే సినిమా హరిహర వీరమల్లు. జ్యోతి క్రిష్ డైరెక్షన్లో ఈ సినిమాని అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ అలాగే నిధి అగర్వాల్ గారు, అండ్ అలాగే బావిడియోల్ గారు, ఇలా తదితర యాక్టర్లు అయితే ఈ సినిమాలో అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే ఈ సినిమా అయితే జస్ట్ యావరేజ్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్, నిజంగా ఇది చాలా మందికి బాధ కలిగించినా సరే, కోపం తెప్పించినా సరే, సినిమా అయితే జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అనుకున్నంత స్థాయిలో అయితే తీయలేకపోయారు, అనుకున్నంత స్థాయిలో కథ కూడా లేకపోవడం, అనుకున్నంత స్థాయిలో స్క్రీన్ మీద ప్రజెంట్ చేయకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే, సినిమాలో మెయిన్గా పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అంతకు మించి సినిమాలో అసలు ఏమీ లేదు. ఒకానొక స్టేజ్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కుదరకో, లేక మరి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 2 షార్ట్స్ కూడా ఏఐ వీడియోస్తో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మరి దారుణంగా ఉన్నాయి. అవి అయితే అసలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అయినా సరే ఇరికించి పెట్టినట్టయితే పెట్టడం జరిగింది. ఇదైతే మరి దారుణంగా ఉంది సినిమాలో. సో ఇక నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే, సినిమాలో నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, విఎఫ్ఎక్స్ మెయిన్గా బాబా దండవరా స్వామి. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఏంటో చూస్తే ఆదిపురుష్ కంటే ఘోరంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అయితే. మరీ దారుణం, మామూలు దారుణం కాదు అసలు. ఈ రేంజ్లో విఎఫ్ఎక్స్ అసలు పెట్టాల్సిన ఇంత బడ్జెట్ పెట్టుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని ఆ విఎఫ్ఎక్స్ ఏంటో నాయన మరి దారుణంగా, విఎఫ్ఎక్స్ అయితే మరి దారుణంగా నిరుత్సాహపరిచయం చెప్పొచ్చు ఫ్రెండ్స్. అసలు ఆ విఎఫ్ఎక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దెన్ మన హీరోయిన్ గారు నిధి అగర్వాల్ గారు ఈ సినిమాలో అసలు హీరోయిన్ ఎందుకు పెట్టారో వాళ్ళకి తెలుసో తెలియదో కానీ జస్ట్ రొమాన్స్ చేయడానికే హీరోయిన్ని పెట్టినట్టున్నారు. అంతకు మించి హీరోయిన్కి ఎటువంటి ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్, అసలు ఆ క్యారెక్టర్ అవసరమే లేదు. అయినప్పటికీ కూడా ఇరికించి పెట్టినట్టుగా పెట్టారు ఈ సినిమాలో. నిధి అగర్వాల్ గారి క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్కి జస్ట్ అలా రొమాన్స్ చేయడానికి మాత్రమే పెట్టినట్టుగా ఉన్నారు. దెన్ ఆ తర్వాత డైరెక్షన్, ఫస్ట్ హాఫ్ ఓకే సోగా వెళ్ళినట్టుగా ఉన్నా సరే, సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణంగా ఉంది డైరెక్షన్ అయితే. మన జ్యోతి క్రిష్ జాగర్లమూడి గారు అసలు ఫస్ట్ హాఫ్ ఒకళ్ళు డైరెక్ట్ చేసి సెకండ్ హాఫ్ ఇంకోళ్ళు డైరెక్ట్ చేశారో కానీ అసలు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలు పొంతనే లేదు, ఆ రేంజ్లో ఉంది. మరీ దారుణంగా ఉంది సెకండ్ హాఫ్ అయితే, విఎఫ్ఎక్స్ కూడా. అండ్ దెన్ సినిమా నిడివి సెకండ్ హాఫ్ మరీ బోర్గా, మరీ ల్యాగ్గా అయితే నడవడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ కూడా బోర్గా ఉన్నా సరే, కొన్ని ఎలివేషన్ సీన్స్ అండ్ అలాగే కొన్ని సీన్స్ అయితే బాగా పేలినప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే లేదు. సో ఆ తర్వాత కథ, ఈ సినిమా కథ విషయానికి వస్తే, మీరు మన మాస్ మహారాజా రవితేజ గారి బెంగాల్ టైగర్ మూవీ చూసే ఉంటారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఎమ్మెల్యే, ఆ తర్వాత మినిస్టరు, ఆ తర్వాతనేమో సీఎం, ఇలా ఫేమస్ అవ్వడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని విడిచి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళడం చూసే ఉంటారు. సో ఫైనల్గా సీఎంకి తన తండ్రిని చంపాడని చెప్పి సీఎం మీద పగ తీర్చుకోవడానికి అయితే ఇదంతా ట్రాక్ని నడిపిస్తూ ఉంటారు. సో అదే స్టోరీ సేమ్ టు సేమ్ బెంగాల్ టైగర్ సినిమా స్టోరీని ఇప్పుడు ఇక్కడ మన హిస్టారిక్ మూవీగా తీయడం జరిగింది. సో సేమ్ అదే స్టోరీ, ఒక డైమండ్ గురించి. ఆ డైమండ్ నుంచి కోహినూర్ వజ్రం దగ్గరికి ఎలా వెళ్ళారు, ఆ దొంగతనం చేయడానికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ కోహినూర్ వజ్రాన్ని టార్గెట్గా పెట్టుకొని వెళ్తూ ఉంటారు.
సో అదే విషయం గ్రహించి అసలు ఏంటి కారణం అంటే ఇక స్టోరీని రివీల్ చేయకూడదు మనం. సో అందువలన చేయట్లేదు. సేమ్ మూవీ ఫ్రెండ్స్. అక్కడ హిస్టారికల్ మూవీ అయింది. ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమా హిస్టారికల్ మూవీ. అదేమో ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్ మూవీ. సో ఈ 2 మూవీ అయితే సేమ్ టు సేమ్. బెంగాల్ టైగర్ ఈక్వల్ టు హరిహర వీరమల్లు మూవీ. మీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి మీరు కూడా చూసే ఉంటారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకున్న సినిమా చూసిన వాళ్ళైతే సేమ్ టు సేమ్ ఆ మూవీ సేమ్ అచ్చుగుద్దినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ తర్వాత సినిమాలో బీజిఎం మన కీరవాణి గారు అయితే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. కానీ సాంగ్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో అయితే ఇవ్వలేదు. సాంగ్స్ చాలా వరకు నిరుత్సాహపరిచాయని చెప్పుకోవచ్చు. బీజిఎం అయితే ఓకే. అండ్ దెన్ ఆ తర్వాత మన హీరో గారి ఎలివేషను, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వెళ్ళిన ప్రతి చోట, కనిపించిన ప్రతి చోట ఆ ఎలివేషన్స్, ఆ స్వాగు అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఇరికించి పెట్టినట్టు ఏదో వెళ్ళిన ప్రతి చోట కూడా అవసరానికి మించి ఎలివేషన్స్, అవసరానికి మించి ఆ హీరో ఎక్కడికి వెళ్తే, ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏదో ఒక సమస్య, ఆ సమస్యని చాలా ఓపికగా చూసి అక్కడ సమస్యని సాల్వ్ చేసి అక్కడ ఒక ఫైట్ సీక్వెన్స్. ఇదే తంతు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అనవసరమైన సీక్వెన్స్, అనవసరమైన ఎలివేషన్స్, అనవసరమైన క్యారెక్టర్లు మొత్తం అందరూ కూడా దీంట్లో. మన బాబీ డియోల్ గారి క్యారెక్టర్ అయితే ఓకే, బాగానే ఉంది, డీసెంట్గా ఉంది. సెకండ్ హాఫ్లో ఇంకా మంచిగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా ఈ సినిమాలో క్లైమాక్స్ ఫ్రెండ్స్, క్లైమాక్స్ కూడా జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచేంత రేంజ్లో అయితే క్లైమాక్స్ అయితే ముగించలేదని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ అయితే డిజాస్టర్. ఇక ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఒక్కసారి చూడొచ్చు. అంతకు మించి సినిమాలో ఎలాంటి కథ లేదు, ఎలాంటి విఎఫ్ఎక్స్ దారుణంగా ఉన్నాయి, సాంగ్స్ బాగాలేదు, అసలు ఏ మాత్రం ఆకట్టుకొని స్క్రీన్ ప్లేతో సినిమా అయితే తీయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్. ఇక కలెక్షన్ విషయానికి వస్తే ఈ మూవీ డే 1 వచ్చి ప్రీసేల్స్లో దాదాపుగా 12 నుంచి 13 కోట్లు అయితే రావడం జరిగింది. ఆ తర్వాత సినిమా డే 1 వచ్చి 34 కోట్లు, ఏపీ తెలంగాణ ఓవర్సీస్ కలిపి 34 నుంచి 35 కోట్లు రావడం జరిగింది డే 1 నెట్ అయితే. అండ్ దెన్ డే 2 వచ్చి దాదాపుగా 12 నుంచి 13 కోట్లు అయితే రావడం జరిగింది. ఓవరాల్గా హరిహర వీరమల్లు 2 days కలెక్షన్ వచ్చి 60 నుంచి 65 కోట్ల మధ్య అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ దాదాపుగా 200 నుంచి 250 కోట్లు. సో ఈ సినిమా మొత్తం మీద లాంగ్ రన్ వచ్చేసరికి ఈ రేంజ్ కలెక్షన్ 250 కోట్ల కలెక్షన్ రాబట్టి బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో వేచి చూడాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడున్న టాక్ని బట్టి, ఇప్పుడున్న ఆక్యుపెన్సీని బట్టి థియేటర్ మొత్తంలో కూడా 20 to 30% కూడా ఆక్యుపెన్సీ లేదు ఏ థియేటర్లో కూడా. డే టూ నుంచే ఈ రేంజ్లో తగ్గిపోవడం వల్ల సినిమాకు కలెక్షన్ రావడం అనేది చాలా కష్టంగా అయితే కనిపిస్తుంది. సో రేపు సండే ఫ్రెండ్స్, రేపు ఒక్కరోజు చూడాలి. ఈ వీక్ పూర్తయ్యేసరికి ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేయడం కూడా కష్టంగా కనిపిస్తుంది. ఇక సోమవారం నుంచి వీకెండ్ స్టార్ట్ అవుతుంది. సో వీకెండ్లో ఈ కలెక్షన్ మరింత తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరేమనుకున్నారు సినిమా చూస్తుంటే, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఇది హరిహర వీరమల్లు మూవీ గురించి మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. అంటే నేను బై సీ యూ సైనింగ్ అవుట్.